హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే డిఫరెంట్ మోడల్ నెక్ అయితే డిజైన్ చేయబోతున్నాను. దానికోసం అయితే మనం కస్టమర్ యొక్క మెజర్మెంట్స్ ప్రకారం అయితే బ్లౌజ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత నెక్ డిజైన్ కోసం అయితే ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే 2 ఇంచెస్ దగ్గర నెక్ వెడల్పు, అలాగే నెక్ పొడవు కూడా ఈ విధంగా కస్టమర్ మెజర్మెంట్స్ ప్రకారం అయితే డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని స్ట్రెయిట్గా అయితే ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా నెక్ ఫస్ట్ అయితే కింది నుంచి పై రాక స్ట్రెయిట్గా లైన్ అనేది గీసేసిన తర్వాత దానికి అటువైపున ఒక 1/2 ఇంచెస్, ఇటువైపున ఒక 1/2 ఇంచెస్తో ఇంకో 2 లైన్స్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇలా టేప్ అనేది ఇలా పెట్టేసుకొని 2 ఇంచెస్ దగ్గర 2 ఇంచెస్ గ్యాప్ ఇస్తూ ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇలా వీడియోలో చూపించినట్టుగా చూడండి, ఈ మార్కింగ్స్ని ఇలా తప్పిస్తూ ఇలా డ్రా చేసుకోవాలి. చూడండి, అర్థమవుతుందా? ఈజీగా మనం చేత్తో ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం డ్రా చేసుకున్న విధంగా ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, మనం 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చాం కాబట్టి మనకు ఈ కర్వ్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఇలా ఈ విధంగా నీట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా, అలాగే మెయిన్ పీస్ని కూడా ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఒక పార్ట్ తీసుకుందాం. ఇందులో దీనిపైన మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పైపింగ్ ఈ విధంగా దీనిపై నుంచి వేసుకోవాలి. థ్రెడ్ పైపింగ్ అయితే ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను నేను. ఆ పైపింగ్ని అయితే మనం ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, సేమ్ దానిపై నుంచి ఈ విధంగా పైపింగ్ అనేది నీట్గా వేసుకోవాలి. నిదానంగా కొంచెం జరుపుకుంటూ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో దానిపైనే ఈ విధంగా నీట్గా పైపింగ్ అనేది వేసుకుంటే నీట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ అయితే తీసుకోవాలి. దానిపైన ఈ విధంగా రివర్స్లో ఈ విధంగా మనం పైపింగ్ వేసుకున్న క్లాత్ అయితే పెట్టుకోవాలి. పైపింగ్ అనేది లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో వచ్చేలాగా పెట్టుకొని దానిపై నుంచి మనం ఇందాక స్టిచ్ వేసాం కదా, సేమ్ అదే స్టిచ్ పై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, ఈ విధంగా కొంచెం జరుపుకుంటూ నిదానంగా వేసుకోవాలి. మనం నీట్గా నిదానంగా వేసుకుంటేనే ఈ పైపింగ్ అనేది చూడడానికి నీట్గా వస్తుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చిన్నగా కట్స్ అనేవి పెట్టుకోవాలి. మొత్తం మనం ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్ చేసిన స్టిచ్చింగ్ అనేది కట్ అవ్వకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఈ విధంగా నీట్గా అనుకోవాలి. ఇలా నీట్గా అనుకున్న తర్వాత దీనిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం వేసే స్టిచ్ అనేది పైపింగ్ పైన పడకూడదు, అలాగే క్లాత్ పైన కూడా పడకూడదు. పైపింగ్కి క్లాత్కి మధ్యలో అయితే స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి నిదానంగా. అలా వేసుకుంటేనే డిజైన్ అనేది చూడడానికి బాగా కనిపిస్తుంది. చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్ అనేది వేసుకున్నాను. తర్వాత క్లాత్ని కొంచెం నీట్గా అనేసుకొని ఈ విధంగా ఈ లైనింగ్ క్లాత్ని చుట్టూ జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా మొత్తం జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకోవాలి.
ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్నాను. చూడండి ఒక పార్ట్ అయిపోయింది. సేమ్ అదే విధంగా ఇంకోటి కూడా రెడీ చేసుకొని ఇప్పుడు మధ్యలో వీప్ భాగం అయితే మనం రెడీ చేసుకోవాలి. దానికోసం ఈ విధంగా 2 పీసెస్ అయితే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. రెండింటికి ఈ విధంగా పైపింగ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా లైనింగ్ క్లాత్కి ఈ విధంగా పైపింగ్ వేసుకోవాలి. లైనింగ్ క్లాత్ అనేది 2 లేయర్లు తీసుకుంటే కొంచెం బాగుంటుంది. అందుకే నేను 2 లేయర్లు తీసుకున్నాను. దీనికి అటాచ్ చేసిన తర్వాత దీనిపై నుంచి మెయిన్ క్లాత్ అనేది దీనిపైన ఈ విధంగా రివర్స్లో పెట్టుకోవాలి. చూడండి మెయిన్ క్లాత్కి లైనింగ్కి మధ్యలో పైపింగ్ వచ్చేలాగా ఇలా పెట్టుకొని మనం ఇందాక స్టిచ్ చేసిన స్టిచ్ పైనే ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా స్టిచ్ అనేది వేసిన తర్వాత దీన్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని పైనుంచి ఇంకొక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికైతే మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసేటప్పుడు ఈ విధంగా మిగిలిపోయిన నెక్ పీస్ ఉంది కదా, మనం కట్ చేసేసిన నెక్ పీస్ దాన్ని అయితే ఈ విధంగా మధ్యలో మనం మార్కింగ్ చేసిన దగ్గర ఇలా పెట్టుకొని దానికి అటువైపున ఈ విధంగా ఇటువైపున ఈ విధంగా 2 పీసెస్ని మనం ఈ విధంగా అయితే దీనిపైన పెట్టుకొని చూడాలి. మనం కరెక్ట్గా దీనిపైన ఇలా పెట్టి దీనిపైన ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2 వైపులా కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత దానిపైనే మనం వీటిని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఈ విధంగా పెట్టుకొని నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఒకవైపు అయితే వేసేసాను, అలాగే రెండో వైపు కూడా సేమ్ అలాగే ఇంకోటి అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి రెండో వైపు కూడా ఈ విధంగా స్టిచ్ అనేది వేసేసాను. చూడండి బాగుంది కదా డిజైన్. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం డాట్స్ అనేవి వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, అవి అయితే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా 2 వైపులా కూడా నేను 2 బ్యాక్ డాట్స్ అయితే వేస్తున్నాను. ఇలా డాట్స్ వేసేసిన తర్వాత కింద కూడా నేను పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. ఈ విధంగా నడుము దగ్గర కూడా మనం పైపింగ్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ అనేది బ్లౌజ్కి అటాచ్ చేసిన తర్వాత మనం హెమ్మింగ్ పట్టీ తీసుకుంటాం కదా, అలా హెమ్మింగ్ పట్టీ తీసుకొని దానిపైన ఈ విధంగా బ్లౌజ్ పీస్ని రివర్స్లో పెట్టి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి కింద పెట్టేసి దానిపైన ఈ బ్లౌజ్ పీస్ అనేది రివర్స్లో పెట్టేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే పైపింగ్ మధ్యలో వస్తుంది. చూడండి వీడియోలో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని
ఈ హెమ్మింగ్ పట్టిని వెనక్కి ఫోల్డ్ చేసి పైపింగ్కి క్లాత్కి మధ్యలో స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ అనేది పైపింగ్ మీద పడకుండా అలాగే క్లాత్ మీద కూడా పడకుండా మధ్యలో అయితే నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా పైపింగ్ అనేది నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత మనం హెమ్మింగ్ పట్టి వెనక సైడు ఇలా ఫోల్డ్ చేసేసి మనం హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే స్టిచ్ అయినా వేసుకోవచ్చు పైనుంచి. నేనైతే ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా అయితే పైపింగ్ వేసేసాను. బ్లౌజ్ కుట్టడం అయితే అయిపోయింది. సారీ ఇదన్నమాట. దానికి బ్లౌజ్ ఈ విధంగానైతే స్టిచ్ చేశాను. చూడండి, బ్లౌజ్ కలర్లో పైపింగ్ అయితే చేశాను. దీనికైతే ఈ విధంగా 2 స్టెప్స్లో హ్యాంగింగ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ అయితే చేసుకున్నాను. చాలా బాగుంది కదా డిజైన్ అయితే. హ్యాండ్స్కి ఈ విధంగా చిన్నగా పఫ్ ఇచ్చేసి కింది వైపున ఈ విధంగా కట్స్ లాగా పెట్టేసి దానికి కూడా పైపింగ్ అయితే చేశాను. ఫ్రంట్ వైపు అయితే చూడండి, ఈ విధంగా డీప్గా కట్ చేసి దీనికి కూడా పైపింగ్ వేసాను. మరి బ్లౌజ్ డిజైన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.